SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. రైల్వే టైం టేబుల్ నా చేతిలో ఉంది కాబట్టి నీ పెళ్ళి ఎప్పుడు చెప్తాను అంటే కుదరదు. అట్లాగే నీ ఆరోగ్యం బాగాలేదా, జ్యోతిష్ విషయంలో మీరు ఖండించింది అక్కడ. ఎగ్జాక్ట్, నీ ఆరోగ్యం బాగాలేదా, రైల్వే టైం టేబుల్ చూసి చెప్తాగు నీ ఆరోగ్యం ఎప్పుడు బాగవుతుందంటే అర్థం ఉందండి. నో, గ్రహాల గతులని మనం ఒక ప్యాటర్న్గా మనం డాక్యుమెంట్ చేసినప్పుడు అది మనకు ఒక ఆల్మనాక్గా కానీ, లేకపోతే ఈ గ్రహాలు ఎప్పుడు వస్తాయి, ఇది గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, గ్రహాల మూవ్మెంట్ ఏంటని మనం చెప్పగలం. గొప్ప విషయం ఏంటంటే అబ్జర్వేషన్ చేసి వీఆర్ ఏబుల్ టు టెల్ అస్ సూర్యాస్తమం అనండి, సూర్యోదయం అనండి, గ్రహణం అనండి, ఇది సూర్యుడి గ్రహణం కావచ్చు, చంద్రుడి గ్రహణం కావచ్చు. గ్రహాల గమనాలని చెప్పటం అన్నది ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. అంటే ఏంటి, ఇక్కడ కూడా పదాల విషయం చాలా ముఖ్యం. ఒకప్పుడు జ్యోతిష్యం అని ఎవరినన్నారు, దేన్నన్నారు భారతదేశంలో? జ్యోతిష్యం అని దేన్నన్నారు అని అంటే ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీని కలిపి ఒకే పదాన్ని వాడారు. ఓకే, రైట్. రైట్. నేను ఇప్పుడు మెచ్చుకుంటున్నది కానీ అబ్బురపడుతున్నది కానీ నేనేవన్నాను మెచ్చుకోవటానికి. 10,000 సంవత్సరాల పాటు మానవాళి చేసిన గొప్ప విషయాన్ని చూసి నేను అబ్బురపడుతున్నాను. అది గ్రహాల గతుల యొక్క రిథంని వాళ్ళు డాక్యుమెంట్ చేసి గ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమం ఇది అని చెప్పగలిగారు. వండర్ఫుల్. దట్ టుడే ఈజ్ కాల్డ్ ఖగోళ విజ్ఞానం. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ జ్యోతిష్యం టుడే. ఇవాళ జ్యోతిష్యం అని దేన్ని అంటున్నాము? ఫలిత జ్యోతిష్యాన్ని అంటున్నాము. ఫలిత జ్యోతిష్యం అంటే ఏమిటి? గ్రహాలకి మనుషుల ఎఫైర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అని చెప్తున్నాం. దాన్ని ఫలిత జ్యోతిష్యం. ఓకే, దీనికి ఈ నయా జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు? గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటేషన్ ఫోర్సు మనుషుల్లో చేంజ్ తీసుకురాదా అని ఒక సూడో సైంటిఫిక్ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. ఇది నేను రిపీటెడ్గా అడ్రస్ చేస్తూ ఉన్నాను. ఇందాక మీకు చెప్పాను చూడండి, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేమొస్తుంది అంటే ఫ్రెంచే వస్తుంది రా అని చెప్తాం. అట్లాగే గ్రావిటేషన్ ఫోర్స్ మీ మీద ఏం ఎఫెక్ట్ ఇస్తుంది? గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది. పెళ్ళిళ్ళు కాదు, ఆరోగ్యం కాదు. అప్పుడు ఈయన్నాడు చూడండి, ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లా, శ్రీనివాస గార్గే గారు, ఆయన నాతో ఒక దెబ్బలాట పెట్టుకున్నాడు. దెబ్బలాట పెట్టుకునే ముందు గ్రీన్ రూమ్లో, అంటే మన అంతా జిడ్డు మొకాలం కదా, కొంచెం ఏదో పౌడర్లు వేస్తున్నారు. ఈ పౌడర్లు వేస్తా ఉంటే ఆయన అక్కడ నుంచుని, ఏమనుకున్నావు, నేను గాజులు తొడుక్కున్నాను అనుకున్నావా అన్నాడు. నేను అన్నాను, గాజులు తొడుక్కుంటే తప్పేంటండి, ఈ దేశంలో దాదాపు సగం మంది గాజులు వేసుకుంటారు కదా, మీకేంటి ఇబ్బంది అన్న అంటే ఆయన కొంచెం అవాక్కయ్యాడు అనమాట. ఇట్ టెల్స్ యూ సంథింగ్. గాజులు వేసుకున్న వాళ్ళు పవర్ఫుల్ కాదు అని వాళ్ళ మైండ్లో ఉంది. ఆడవారి పట్ల ఉన్న చులకన భావం ఇక్కడ కూడా బయటపడింది. సో బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవాళ మనం జ్యోతిష్యం అని దేనంటున్నామో, ఒకప్పుడు జ్యోతిష్యం అంటే ఇట్ వాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్. గ్రహాల గతులను అర్థం చేసుకునే విజ్ఞానాన్ని జ్యోతిష్యం అనేవాళ్ళు. దానితో పాటు ఫలిత జ్యోతిష్యం కూడా ఉండేది. ఇవాళ దే హ్యావ్ స్ప్లిట్. గ్రహాల గతుల జ్ఞానాన్ని ఖగోళ విజ్ఞానం అంటున్నాము. ఏమి మిగిలింది అనంటే, ఆ పిప్పిలో ఏముంది అనంటే ఫలిత జ్యోతిష్యం ఉంది. ఇప్పుడు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు అన్నది ఈజ్ వెరీ ఆబ్వియస్లీ అ గ్రేట్ అచీవ్మెంట్ టు బి ఏబుల్ టు సే దట్. బట్ గ్రహాల కారణంగా గ్రహాల ఇన్ఫ్లుయెన్సు మనుషుల హ్యూమన్ అఫైర్స్ మీద ఉంటుంది. ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి, వ్యాపారం ఎలా ఉంటుంది, లేకపోతే మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి అన్నది మటుకు హ్యాస్ నో బేసిస్ ఇన్ ఎనీ రియాలిటీ. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శ్రీనివాస గార్గే గారు ఒక డిస్కషన్లో, మనిషి శరీరంలో 70% 60% నీళ్ళు ఉంటాయి కాబట్టి మరి చంద్రుడి కారణంగానే అలలు వస్తున్నాయని మీరు ఒప్పుకుంటారు కదా, మరి చంద్రుడి కారణంగా మనిషిలో మార్పులు రావని ఎలా అంటారు మీరు అంటే, ఒకటే ప్రశ్న, అయితే చంద్రుడి కారణంగా మనిషిలో అలలు వస్తున్నాయా? లేదే. ఇప్పుడు 60% వేసుకుందాం, 60 కానీ 70% కానీ, మనిషి 100 కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి, కాస్త గట్టిగా పెద్దగా ఉన్న మనిషి,
మరి నీరేమో లీటర్ నీరు కిలో బరువు ఉంటుంది. అంటే దాని అర్థం ఒక 100 కిలోల బరువు ఉన్న మనిషిలో 60% నీరు అంటే 60 కిలోలు నీళ్ళు ఉండాలి, 60 లీటర్లు నీళ్ళు ఉండాలి. ఏలుగోసి చూడు నీళ్ళు వస్తాయేమో. ఇదన్నా వాటర్ ట్యాంకా? లేదే. అంటే నీరు ఎక్కడుంది శరీరంలో? అది జీవకణంలో ఉంది. ఇట్స్ నాట్ యాజ్ లిక్విడ్ అవైలబుల్ ఫర్ స్లాషింగ్ అరౌండ్. ఇది వాటర్ ట్యాంక్ కాదు. రక్తం ఒక 4 లీటర్లు రక్తం అనుకుందాము, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంత ఉంటుంది. విసర్జితం కానీ మూత్రం ఉంటుంది, అది ఎంత ఉంటుంది? లీటర్లు ఉండదు కదా. సో మీరు మొత్తం 5-6 లీటర్ల లిక్విడ్ గురించి మాట్లాడుతున్నారు శరీరంలో. ఇప్పుడు సముద్రంలో అలలు రావటానికి ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్, అంటే 100 కోట్ల కంటే ఇంకా కొన్ని ఎక్కువ రెట్లు లీటర్లు ఉన్న నీటి మీద చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంత నీరు మన దగ్గర లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే సైన్స్ పదజాలాన్ని వాడుకుంటూ ఈ వ్యాపారాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్. ఇండివిజువల్ జ్యోతిష్యుడితో పోట్లాట కాదు, ఇది రాంగ్. దీనికోసం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు అవుతాయి, తర్వాత టెస్ట్లకు ఇంకొక 4-5 వేలు అవుతాయి. బట్ అట్లీస్ట్ యూ నో వేర్ యువర్ బాడీ ఈస్. అంటే 5,000 రూపాయల్లో మీ పరిస్థితి ఏంటి, దీనికి ఏం చేయాలి అన్నది అర్థమవుతుంది. మీరు డాక్టర్ మీద కోపం వచ్చి డాక్టర్ నాతో 5,000 ఖర్చు పెట్టిస్తున్నాడు అని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి 10,000 ఇస్తే ఎట్లా? దిస్ ఈజ్ మై పాయింట్. నీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి రెమెడీ ఇది, దీనికి 5,000 దీనికి ఖర్చు అవుతాయి, 3,000 దానికి ఖర్చు అవుతాయి, ఈ దానం ఇది అని చెప్పేసి 10,000 ఖర్చు పెడుతున్నారు. అలా చేయొద్దండి, ఆలోచించుకోండి అని చెప్పటమే. ఆల్సో టు సే దట్ మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్, దిస్ ఈజ్ ద వే ఫర్ అవర్ వెల్ఫేర్. ఇప్పుడు 40 ఏళ్ళకి పుట్టుకుమనే మనిషి ఇవాళ 60 ఏళ్ళు 67 ఏళ్ళు బతుకుతున్నాడు అని అంటే అది సైన్స్ కారణంగా. ఎక్కువ కాలం మన వాళ్ళు బతకాలన్న కోరికతో ఎక్కువ మనం సైన్స్ మీద డిపెండ్ అవ్వాలన్నది ఉద్దేశం. సో గ్రహాల గతులకి మనుషుల వ్యవహారాలకి డైరెక్ట్ లింక్ లేదండి. సైన్స్ క్యాల్కులేషన్ స్కూల్లో నేర్చుకున్న సైన్స్ ఏనండి. ఆ ఈక్వేషన్లు వేస్తే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని హ్యాండిల్ చేస్తున్న డాక్టర్లు కానీ మిడ్ వైఫ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూడండి, వాటికే శనిగ్రహం కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ దేర్, దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ డస్ నాట్ డిసైడ్ యువర్ హెల్త్. మీరు అనొచ్చు జూపిటర్కి వెళ్తేనో ఇంకొక గ్రహం మీదకి వెళ్తేనో మన వెయిట్ మారుతుంది కదా అని. అంతవరకు నిజం. కానీ జూపిటర్ మన దగ్గరికి రావట్లా, మనం జూపిటర్ దగ్గరికి వెళ్ళటల్లా. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ ఆర్ ఆల్మోస్ట్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ నాన్ ఎగ్జిస్టెంట్. సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ ఆస్ట్రాలజీ. మిమ్మల్ని ఈ క్వశ్చన్ కూడా అడగాలి సార్. ఏంటంటే వంశం అంటారు, అబ్బాయే వంశాన్ని నిలబెట్టేది అని అంటారు. మరి అంటే తల్లి పోలికలు పిల్లలకి రావట్లేదా? తల్లి పోలికలు నెక్స్ట్ వంశానికి వెళ్ళడం లేదంటారా? అబ్బాయి అయితేనే వంశం నిలబెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు? అమ్మాయిలు పుట్టినా కూడా యాజ్ ఆన్ టుడే ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని మీకు కూడా తెలుసు లెక్కల ప్రకారం. సో ఎందుకు ఇక్కడే ఉండిపోయారంటారు జనం? కారణం ఏమిటి? అంటే వంశం అన్న ఐడియానే నాకేంటో అర్థం కాదండి. అది కుటుంబం అంటే వీ కెన్ అండర్స్టాండ్. తల్లి తండ్రి రెండు వైపులా, మళ్ళీ తల్లిదండ్రులు కొంచెం ప్రాక్టికల్గా ఎంత సాధ్యమో అంతవరకు దిస్ ఈజ్ మై ఇన్పుట్, జెనెటిక్ ఇన్పుట్, కల్చరల్ ఇన్పుట్, ఎకనామిక్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ వంశం అన్నది రియల్లీ ఒక పేట్రియార్కికల్ ఐడియా. మగపిల్లల్నే ఆలోచించి వంశం అంటే ఏంటండి? ఇట్ మీన్స్ నథింగ్. అది మొదటి విషయం. అయితే అసలు వంశాలన్నీ కూడా అంటే ఫ్యామిలీ హెరిటేజ్ అంతా మగవాళ్ళ సైడ్ నుంచే వస్తుంటే ఆడవాళ్ళు దేనికి మగవాళ్ళనే పిల్లల్ని పుట్టించమనండి. అంటే ఉమెన్ యొక్క కాంట్రిబ్యూషను, పార్టిసిపేషను ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఇన్ ద జనరేషన్, ద క్రియేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్, ప్రాజెనీ, ఇదంతా కూడా విస్మరించిన ఒక కల్చరల్ సోషల్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్. వంశం మీన్స్ నథింగ్. మగపిల్లల నుంచే వచ్చేది వంశం అన్నది నాన్ సెన్స్. మరి
ఆడపిల్లలు పుడితే ఏం చేయాలి మరి? వాళ్ళకి జీన్స్ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ క్రోమోజోమ్స్ నుంచి వస్తున్నాయి? ఇద్దరి నుండి వస్తున్నాయి కదా. అంటే ఇదంతా మేల్ డామినేటెడ్ కల్చర్లో వచ్చిన భావన. మనం మారాలి కూడా. ఒక 200-300 ఏళ్ల క్రితం ఈ కాన్సెప్ట్స్, ఈ ఐడియాస్ యాక్టివ్గా సొసైటీని డిసైడ్ చేస్తూ ఉన్నాయి, సొసైటల్ ట్రెండ్స్ కానీ చాలా మారింది కదండి. వాళ్ళ ఆడవాళ్ళకి 200 ఏళ్ల క్రితం ఉన్నట్టు పరిస్థితులు లేవు. ఇట్స్ స్టిల్ నాట్ గుడ్. కానీ ఆ పరిస్థితి ఈ పరిస్థితికి కంపారిజన్ లేదు. థింగ్స్ ఆర్ బికమింగ్ బెటర్. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ మన ఆడవారు అంటే మన తల్లులు, మన చెల్లెలు, మన అక్కలు, లేకపోతే భార్యలు, అంటే ఒకళ్ళకి చాలామంది భార్యలు కాదండి, మన లైఫ్ పార్ట్నర్స్, వీళ్ళందరూ కూడా సమోజ్జీలుగా ఉండటానికి ఏ సోషల్ కండిషన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ ఆలోచనలో వంశం అన్నదానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ డెవలప్మెంట్కి అది అడ్డం కూడా వస్తుందని మనం అనుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ది ఓల్డ్ కల్చర్. వీ కెన్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మొన్న మాత్రం డాక్టర్ని లైవ్లో చాలా బాగా పట్టించారు సార్. వాళ్ళు డాక్టర్లు కాదండి, వాళ్ళు సో కాల్డ్ వాట్ ఎవర్, ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పేరు వాళ్ళ డిజిగ్నేషన్ అని చెప్పని ఇవ్వడం. అది థెరపీస్ నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది, ప్రజలు ఎందుకు జస్టిఫై చేసుకోలేకపోతున్నారు? అంటే ఆరోగ్యం అన్నది ఒక ఇంపార్టెంట్ సమస్య కదండి. మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో నిరక్షరాస్యత 35% ఉంది. అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంత జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది ఇవాళ నిరక్షరాస్యులుగా ఉన్నారు. దిస్ ఈజ్ వన్ థింగ్. మనకు ఆరోగ్య సమస్యలు మామూలుగా లేవు. వీటికి సొల్యూషన్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన వ్యవస్థ నుండి రావట్లేదు. ప్లస్ మెడికల్ హెల్ప్ అన్నది ఈజ్ బికమింగ్ ఎ ఛాలెంజ్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే బీద దేశమే కదండి. మనలో కొంతమందికి మిగతా వారి కంటే కొంచెం ఎక్కువ రిసోర్సెస్ ఉండొచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి కాబట్టి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మందులు కొనుక్కోవటానికి ఇబ్బందిగా ఉండి కొనుక్కోని వాళ్ళు ఉన్నారు కదండి. ఈ పరిస్థితుల్లో చీపర్ ఆల్టర్నేటివ్స్ ఏమిటి అని అనుకోవటం ఒకటి. 2, ఎందుకో ఇదంతా ఇంగ్లీష్ మెడిసిన్ అని, ఇదంతా ఫారెన్ నుంచి వచ్చిందని, మన కల్చర్లో మనకున్న మెడిసిన్ మనం వాడాలి అని ఒక కల్చరల్ ఇంక్లినేషన్ ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఈ 2 ఫ్యాక్టర్స్ హ్యావ్ కంబైన్డ్. సో ప్రాణిక్ హీలింగ్ అని అంటే మన చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంటుంది అని, అంటే మనం రిలీజియస్గా మాట్లాడుకున్నప్పుడు కానీ ట్రెడిషనల్ మెడికల్ టర్మినాలజీలో వాడుతున్న కొన్ని పదాలను తీసుకొచ్చేసి రష్యాలో ఇండియాలో కాదు, రష్యాలో ఆరంభించిన ఒక ఇన్వెస్టిగేషన్ సూపర్స్టిషియస్ కాన్సెప్ట్ మీద మనిషి చుట్టూ ఒక ఔరా ఉంటుంది. మరి ఆ రోజు బీపీ ఎందుకు తగ్గించుకోలేకపోయారు ఆయన? అంతే కదా. అది ఎక్స్పోజ్ చేయడానికి నేను ఆ ప్రశ్న వేసింది వాళ్ళని. ఎందుకు అంటే కిర్లియన్ ఫోటోగ్రఫీని వాడతారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు గ్యాస్ అయనైజేషన్ కారణంగా చుట్టూ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో ఒక కాంతి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కనిపించేది మన కళ్ళకు కనపట్లేదు, అది మనసులో ఉంచుకోవాలి. హై వోల్టేజ్ మనిషికి పెడితే మనిషి ఉండడు. ఆ కండిషన్స్లో రికార్డ్ అయిన అబ్జర్వేషన్ తీసుకొచ్చేసి ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తిని నేను ట్రీట్ చేస్తాను, ఏదో చేతులతో ఇట్లా ఇట్లా అంటూ, ఆయన గాలి డాక్టర్ అని ఏదో అంటూ ఉన్నారు, చేస్తూ నేను క్యూర్ చేస్తాను అని చెప్పటం. ఇదివరకు నాడి చూసి బాగు చేస్తానంటాము, డయాగ్నోస్ చేస్తానని చెప్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక మెట్టు పైకెక్కి అసలు ఫోన్లోనే చేస్తాను, నువ్వు నాకు కనపడక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడితే చాలు, నువ్వు నీ వాయిస్ నేను విన్న కారణంగా నేను ఇక్కడ చేతులు ఊపుతుంటే ఈ శక్తి నిన్ను కనుక్కుని, అంటే ఈ మొబైల్ సెల్ టవర్స్ ద్వారా నువ్వు నీ లొకేషన్ని కనుక్కుని ఆ GPS సిస్టంతో ఈ ప్రాణశక్తి వెళ్ళిపోయి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. నేను వీళ్ళు చెప్తుంటే వింటం ఏంటండి జనాలు, 5,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదో వీళ్ళిద్దరే అనుకోవద్దు, కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. జరగటమే కాదు,
చాలామంది దీనికి బాధితులైపోయారు. మై పాయింట్ ఈజ్, నమ్మకంగా ఉంచుకున్నప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్. కానీ మీ నమ్మకం కదండి. కానీ ఇది సైన్స్ అంటున్నారు కదండి, ఐఎమ్ ట్రీటింగ్ యూ అంటున్నారు కదండి. చట్ట ప్రకారం ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు డూ దిస్. అదొకటైతే చెన్నైలో 10,000 రూపాయలు మనిషి దగ్గర తీసుకుని 2 రోజులు కానీ 3 రోజులు, లేకపోతే మీకు అంత టైం లేకపోతే మీకు ఒక తత్కాల్ స్కీమ్ పెట్టి 1 రోజులో ప్రాణిక్ హీలింగ్ ఏంటో నేర్పిస్తాము అని 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక బ్యాచ్ కాదు, 2 బ్యాచ్లు కాదు, 365 రోజుల్లో 3 రోజులకు ఓ సెషన్ కంప్లీట్ చేస్తూ, సెషన్కి 50 మందిని లోపల కూర్చోబెడుతూ, ఒక్కొక్కరి దగ్గర 10,000 తీసుకుంటూ, నీకు 3 రోజులు లేకపోతే తత్కాల్ స్కీమ్ ఉంది 1 రోజులో చేస్తానని చెప్పి ఇంతమందిని మార్కెట్లోకి వదులుతున్నారు. డాక్టర్లు కూడా వెళ్ళి చేరుతున్నారు. ఈ ఎక్స్పోజే జరిగినాక డాక్టర్లు నాకు ఫోన్ చేసి చెప్పారు, మేము కూడా వెళ్ళామండి, మేము ఇట్లా మోసపోయామండి. నెట్లో సెర్చ్ చేస్తే ప్రాణిక్ హీలింగ్ పేరుతో డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ ట్రీట్మెంట్ త్రూ ప్రాణిక్ హీలింగ్ అని తీసుకుంటే టైప్ 1 డయాబెటీస్ ఉంటుందండి, చిన్నపిల్లలకు కూడా రావచ్చు. టైప్ 2 అంటే ఒక వయసు వచ్చాక కొవ్వు ఎక్కువ అయ్యి శరీరంలో ఈ ఇన్సులిన్ అంతా కూడా ఆ కొవ్వు మెయింటెనెన్స్కి బాడీ వాడుకుంటున్న కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, షుగర్ ప్రాబ్లం రావటం మనకు తెలుసు. టైప్ 1 డయాబెటీస్ అంటే అసలు ప్యాంక్రియాస్ యంగ్ ఏజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పని చేయకపోవటం. ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. దానికి ఇన్సులిన్ సరిగ్గా వాడాలి. అట్లా ఒక బిడ్డ చనిపోవటం జరిగింది. పేరెంట్స్ బిలీవ్డ్ ఇన్ దిస్. ఇట్స్ నాట్ లీగల్, ఇట్ ఈస్ నాట్ వెరిఫైడ్, ఇట్ ఈస్ క్వాకరీ. అంటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఒక మాట మాట్లాడాలి ఈ విషయం అని. అలా అన్నమాట. టీవీలో చూసి అరే ఎవరు చెప్పట్లేదు, మనం ఫోన్ చేసి ఒక మాట చెప్దాము అన్న ఒక ఆత్రం. సంబడీ హ్యాస్ టు సే. నిర్ణయం చూసేవాళ్ళు తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఈ విషయం తెలుసా మీకు, ఇలా జరిగితే ఇలా అవుతుందని ఆలోచించారా అన్నంత వరకే మనం మాట్లాడాలి. ఎవరి నిర్ణయం వాళ్ళది. ప్రాణిక్ హీలింగ్ అవ్వచ్చు, ఇంకో రకం కావచ్చు, మ్యాగ్నెటిక్ థెరపీలు అంటాము. ఒకప్పుడు ఆయిల్ పుల్లింగ్ అని, ఎవరింటికి పొద్దున్న ఫోన్ చేసినా మా వారు ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారండి, 1 గంట తర్వాత ఫోన్ ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటండి, మౌత్ వాష్ లాగా నోట్లో ఆయిల్ వేసుకుని అది గార్గుల్ చేస్తూ ఉంటే రోగాలు నయమవుతాయి అని ఒక ఉన్మాదంలాగా వచ్చేసి తెలుగు వాళ్ళందరూ చేయటం అన్నది నాకు తెలుసు. అంటే వీఆర్ డెస్పరేట్ ఫర్ బెటర్ హెల్త్. బెటర్ హెల్త్ ఎలా వస్తుందండి? కాస్త ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండకూడదు. నా దృష్టిలో కాఫీ అడిక్షన్ ఈజ్ ఆల్సో సబ్స్టెన్స్ అబ్యూస్. నేను మంచం మేంచి లేవుస్తాను కానీ కాఫీ తాగేదాకా నేను నిద్రలోంచి లెగవను అని చెప్పుకుంటారు చాలామంది నవ్వులాటగా. కానీ అది చాలామంది విషయంలో నిజం కూడా. నిద్ర లెగవటానికి కాఫీ కావాలా? అదేంటండి? ఇట్ ఈజ్ ఎ డిపెండెన్సీ ఆన్ కెఫీన్. యూ నీడ్ నాట్ హ్యావ్ ఇట్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్. అట్లా లోయెస్ట్ లెవెల్ సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ డిపెండెన్సీ కానీ. సో నేను సబ్స్టెన్స్ అబ్యూస్ అన్నాను కానీ కాఫీ కన్జంప్షన్ దగ్గర నుంచి లిక్కర్ వరకు, ఆ తర్వాత దమ్ము పీల్చడం దాకా, దమ్ము కొట్టడం దాకా, దమ్మారో దమ్ అనేదాకా, ఇట్ ఈస్ డిపెండెన్సీ ఆన్ సబ్స్టెన్స్. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. నిద్ర లెగవటానికి కాఫీ కావాలి అంటం దగ్గర నుంచి కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి సిగరెట్ తర్వాత సిగరెట్ అలవాటు అయినోడు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు సిగరెట్తో వెళ్తాడు. వాట్ ఈస్ దట్ అండి? అక్కడి నుంచి అడిక్ట్ ఏంటండి? ఇప్పుడు టు హ్యావ్ సర్టన్ బయోలాజికల్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ వెల్ యూ నీడ్ ఎ సిగరెట్. అక్కడి నుంచి మందు కొట్టడం, ఆల్కహాల్తో ఆగకుండా హ్యాపీలీ నాట్ ఎవ్రీ వన్ డస్ ఇట్. చాలామంది ఆల్కహాల్ దగ్గరే ఆగిపోతున్నారు. దట్ ఆల్సో ఈజ్ బ్యాడ్, కానీ అట్లీస్ట్ అక్కడ ఆగుతున్నారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఇలా వెళ్తూ ఉన్నారు. సబ్స్టెన్స్ డిపెండెన్సీ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అండి. వీ షుడ్ నాట్ బీ ఇన్ టు దట్. వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్. అదొకటి మనసులో పెట్టుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యకరమైన తిండి తిని డాక్టర్లు ఏం చెప్పారో వింటూ ఉంటే many of our medical problems which are avoidable can be addressed.
ఇప్పుడు డయాబెటీస్ కొంతమందికి జన్యుపరంగా వస్తుంది, కానీ దాన్ని డిలే చేసుకోవచ్చు కదా. కరెక్ట్. ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ రెజీమ్లో ఉండి అది చేయాలి. అలా కాకుండా ఓ పూజ చేస్తే పోతుంది అనుకుంటే, సో ఇది ఆలోచించండి అని చెప్పటం. అలాగే మొన్న ఒక టీవీ షోలో మీరు చూశాను, వేణుస్వామి గారిది అసలు యాక్చువల్లీ ఆ ఫోటోకి సంబంధించి ఎలా గుర్తించారు మీరు? అది నేను విజయవాడకి ఒక మిత్రుడి పెళ్ళికి వెళ్ళాను. మిత్రుడంటే నాకు ఇంటర్నెట్లో పరిచయం. ఆయన నీ భావాలు నా లైఫ్ని మార్చినాయి అని నాకు మెసేజ్ పెట్టడం. కుమార్ సాయి గారు, ఆయన మీరు రావాలండి, తప్పకుండా రావాలి అని కోరితే నేను జస్ట్ ఆ 3 గంటలకే వెళ్ళాను పెళ్ళికి. బస్ ఎక్కాను, పెళ్ళిలో అటెండ్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కి వచ్చేసాను. అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గుత్తికొండ అని ఆయన, నేను ఈ సమాచారం నా దగ్గర ఉంది, నేను కనుక్కున్నాను అని తీసుకొచ్చి ఇచ్చారు. నాకు తెలియదు ఆ సమాచారం. ఓకే. సో కళ్యాణ్ గుత్తికొండ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయనే చెప్పాలి, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఫోటోషాపింగ్ కూడా తెలివిగా చేయాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వెనక